122 కోట్ల స్కామ్ చేసిన బ్యాంక్ మేనేజర్. 'లక్కీ భాస్కర్' మూవీ 2024లో వచ్చింది. కానీ మనోడు 2029 నుండే మూవీలో చూపించిన సీన్స్ అన్నిటిని రియల్ లైఫ్లో చేసి చూపించిండు. అది కూడా ఏదో లక్కులో ఒకసారో రెండు సార్లు కాదు, దాదాపు 5 ఏళ్ల నుంచి పక్కా ప్లానింగ్తో ఎవరికి ఎలాంటి క్లూ దొరకకుండా అనుమానం రాకుండా చేసిన పెద్ద స్కామ్ ఇది. అలాంటి స్కామ్ ఇన్నేళ్ల తర్వాత ఎలా బయటపడ్డది? ప్రజెంట్ ఇదే బ్యాంక్ని నమ్ముకున్న 1,30,000 మంది డబ్బు అనేది ఈ స్కామ్లో మునిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ డబ్బు ఎవరు తిరిగిస్తారు? ఆర్బీఐ మళ్ళీ ఇలా జరగకుండా, ఒకవేళ ఇలా జరిగినా కానీ జనాల పైసలు ప్రాపర్గా ఇవ్వడానికి ఏమేం కొత్త ఆలోచనలు చేస్తుందో ఇప్పుడు మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అసలు ఈ 122 కోట్ల స్కామ్ ఎట్లా బయటపడ్డది? 14th ఫిబ్రవరి కంటే 1 వీక్ ముందు ప్రభాదేవి అనే బ్యాంక్ దగ్గరికి సర్ప్రైజింగ్ ఆడిట్కి ఆర్బీఐ వాళ్ళు వచ్చారు. అంటే ఎవరికి చెప్పకుండా, ఇన్ఫార్మ్ లాంటివి చేయకుండా సీదా వచ్చేసారు. బ్యాంక్ లోపలికి వచ్చేసిన తర్వాత మొత్తం ఆ లెజర్ని లేకపోతే లాకర్లో ఉండే అమౌంట్ మొత్తాన్ని చెక్ చేసి ఆర్బీఐ వాళ్ళ షాక్ అయ్యే విషయం అబ్జర్వ్ చేసేసారు. ఒక్కసారిగా లాకర్ రూమ్ ఓపెన్ చేసి డబ్బంతా లెక్క పెట్టిన తర్వాత ఈ ఒక్క బ్యాంక్ నుంచే దాదాపు 112 కోట్లు అనేవి మిస్ అయినాయి. ఈ ఒక్క బ్రాంచ్లోనే ఇట్లుందా, వేరే వేరే వాటిలో కూడా ఇట్లా ఉందా అని చెప్పేసి వాళ్ళు గోరేగావ్ అని చెప్పేసి ఇంకో బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేస్తే దాంట్లో దాదాపు 10 కోట్ల రూపాయలు మిస్సింగ్ అనిపించింది. అందరు ఎంప్లాయీస్ని ఆఫీస్ లోపలికి పిలిపించి వాళ్ళందరినీ ముందర కూర్చోబెట్టి అసలు ఇంత పెద్ద స్కామ్ మీ బ్యాంక్లో జరుగుతుంటే అసలు మీరు ఏం చేస్తారు, ఎవరి వల్ల ఈ స్కామ్ జరిగింది అండ్ ఎవరి స్కామ్ చేసారో మర్యాదగా చెప్పండి అని చెప్పేసి అందరినీ అడగడం స్టార్ట్ చేశారు. రోబోమూవీలో చిట్టి వసీకర్కి, డాక్టర్ వసీకర్, నీ అంతట నువ్వు వస్తే నిన్ను నొప్పి కలగకుండా చంపుతాను. నేనుగా కనిపెట్టానా, నీ చావు అతి భయంకరంగా ఉంటుంది. ఒక డైలాగ్ చెప్తాడు కదా, సేమ్ అదే రేంజ్లో ఆర్బీఐ వాళ్ళు ఎంప్లాయీస్కి వార్నింగ్ ఇవ్వడం వల్ల అక్కడే ఉన్న హితేష్ మెహతా లోపల కూడా ఒక భయం పుట్టుకొచ్చింది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ రోజు ఈవినింగ్ ఈయననే డైరెక్ట్గా ఆర్బీఐ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే ఈ స్కామ్ చేసిన సార్ అని చెప్పేసి ఒప్పేసుకుండు. అయితే హితేష్ మెహతా ఒప్పుకున్న వెంటనే పోలీసులను పిలిపించి ఈయన్ని కస్టడీలోకి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. మనడు అసలు ఏం జరిగింది, ఈ స్కామ్ ఎలా చేసిండు అండ్ దానికి సంబంధించిన మొత్తం విషయాల్ని పోలీసుల ముందర కక్కేసిండు. అయితే ఈ బ్యాంకు లోపల 122 కోట్ల స్కామ్ జరగడానికి మెయిన్గా 3 వ్యక్తులు కారణం. ఒకరు బ్యాంక్ జనరల్ మేనేజర్ హితేష్ మెహతా అండ్ రెండో వ్యక్తి ధర్మేష్ పవన్, మూడో వ్యక్తి అరుణాచలం, ఈయనని అరుణ్ బాయ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే వీళ్ళే కాకుండా 4th చిన్న పర్సన్ కూడా ఒక ఆయన ఉన్నాడు, అభిమన్యు, ఈయన బ్యాంక్ CEO. అయితే వీనికి 1 కోటి రూపాయలు ఇచ్చేసి మేము ఇట్లాంటివి కొన్ని చేయబోతున్నాం, సో ఈ ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బందులు ఎవ్వరికి రాకుండా నువ్వే మొత్తం మేనేజ్ చేయాలి అని చెప్పేసి 1 కోటి రూపాయలకి వీని కొనేసుకోరు. అయితే నెక్స్ట్ ఏం చేసింటే హితేష్ మెహతా ఈ బ్యాంక్లో జనరల్ మేనేజరే కాకుండా ఈయనకి ప్రభాదేవి అండ్ గోరేగావ్ అనే వీళ్ళ 2 బ్రాంచెస్లో లాకర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసే పర్మిషన్ ఉంది. అట్లనే మనోడు జనరల్ మేనేజర్ కాబట్టి లాకర్ల నుండి జరిగే ట్రాన్సాక్షన్ని ఈజీగా కంట్రోల్ చేస్తూ రెగ్యులర్ చెకింగ్స్ లేకుండా క్యాష్ని తీసుకొని మిస్యూజ్ లాంటివి చేయడం స్టార్ట్ చేసిండు. ఈ వ్యక్తి అమౌంట్ని సిస్టమేటిక్గా విత్డ్రాల్స్ చేస్తూ ఈ ప్రాసెస్ ద్వారా ఎవరికి దొరకకుండా ఈ స్కామ్ని స్టార్ట్ చేసిండు. అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఒకటేసారి తీసి స్కామ్లో ఇరకకుండా చిన్న చిన్న అమౌంట్, ఎగ్జాంపుల్కి ఒక 50 లక్షల రూపాయల అమౌంట్ బ్యాంక్ లోపల నుంచి తీసేసి ఆ బ్యాంక్లో ఉండే ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు ఒక కస్టమర్ వస్తాడు, ఆయనకి ఈ క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అండ్ ఇక్కడ సైడ్ వెళ్ళి వీళ్ళకి డబ్బు ఇవ్వండి అని చెప్పేసి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు చెప్తూ ఎవరికి అనుమానం రాకుండా డబ్బు తీస్తూ ఉండే. ఇంకోటి అమౌంట్ని ట్రాక్ చేయకుండా ఉండాలి కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లాంటివి ఎలాంటివి పెట్టుకోకుండా మొత్తం క్యాష్ రూపంలోనే ఈ స్కామ్ మొత్తం చేసిండు. అందుకే 100 కోట్లు కొట్టేసినా కానీ ఎవరికి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోయింది. అయితే ఈ గొర్రెకి తోడుగా ఇంకో 2 గొర్రెలు యాడ్ అయినాయి. ఇంకో గొర్రె పేరే ధర్మేష్ పవన్. ఇంట్రాగేషన్లో హితేష్ మెహతా పోలీసులకు చెప్పిన దాని ప్రకారం దాదాపు 122 కోట్లలో నేను 70 కోట్ల రూపాయలు ఈ ధర్మేష్కి ఇచ్చిన, ఈయన రియల్ ఎస్టేట్లో పనిచేస్తూ ఉంటాడు, సో దాంట్లో నువ్వు డబ్బులు పెట్టి దాంట్లో నుంచి వచ్చే రిటర్న్స్ నాకు ఇయ్యి అని చెప్పేసి ఈయనకి 70 కోట్లు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పిండు. అయితే ఈ ధర్మేష్ అనే వ్యక్తి SRA స్లమ్ రిహాబిటేషన్ అథారిటీ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుండు. అంటే ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పట్టుకున్నాడు. దగ్గర ఇది 300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్. దాంట్లో ఈ 70 కోట్లు పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అక్కడ ఏరియా కలెక్టర్ చేతిలోకి వెళ్ళడం వల్ల బ్యాంక్స్లో నుంచి ఎలాంటి లోన్స్ తీసుకోలేకుండా
అండ్ ఈ 70 కోట్లు మొత్తం అందులో లాక్ అయిపోయినాయి. కానీ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ధర్మేష్ని అసలు ఆ 70 కోట్లు ఏం చేసినావు అని చెప్పేసి పోలీసులు అడిగితే, నాకు 70 కోట్లు ఇవ్వలేదు, నాకు జస్ట్ 2 కోట్లు ఇచ్చిండు, దాంట్లో 1.5 కోట్లు నేను ఆల్రెడీ పే చేసేసిన, ఇంకో 50 లక్షలు బాకీ ఉందని చెప్పేసి కథలు చెప్తుండు. అయితే మిగతా డబ్బులో 40 crore రూపీస్ అరుణ్ భాయ్ అనేటోనికి ఇచ్చిండు. ఈయన ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు, సో ట్రేడింగ్లో పెట్టి అందులో నుంచి డబ్బులు తీసుకురా అని చెప్పేసి చెప్పిండు. బట్ ప్రజెంట్ పోలీసులకి వీళ్ళిద్దరే దొరికిరు, కానీ అరుణ్ భాయ్ అనేటోడు ఎక్కడో మిస్ అయ్యిండు అండ్ ఈ పర్సన్ని వెతికే పనిలో పోలీసులు పడ్డారు. అయితే ఇదంతా అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చి, మీ బ్యాంక్లో ఇంత పెద్ద స్కామ్ జరిగింది అన్న విషయం ప్రజెంట్ మీకు మాత్రమే తెలుసు, కస్టమర్స్కి తెలిసే లోపే ఈ డబ్బు మొత్తాన్ని రికవర్ చేయాలి, దానికోసం మేము ఒక నోటీస్ ఇస్తున్నాం, అది ఇక్కడ అతకబెట్టండి అని చెప్పి చెప్పిండు. దాంట్లో మీరు ఈ బ్యాంక్ లోపల ఎలాంటి డబ్బుని డిపాజిట్ చేయలేరు అండ్ కొన్ని రోజుల పాటు విత్డ్రా కూడా చేసుకోలేరు అని చెప్పి చిన్న ఒక పేపర్ అతికిచ్చారు. అలా వచ్చిపోయే కస్టమర్స్ ఈ పేపర్స్ చూసేసి అసలు ఎందుకు డిపాజిట్ చేయలేం, ఎందుకు విత్డ్రా చేయలేం అని చెప్పేసి బ్యాంక్ ఎంప్లాయీస్ని అడగడం, చిన్నగా న్యూస్ అంతా జనాలకు లీక్ అవ్వడం, అలా ఒకరి నుంచి ఇంకొకరికి పాకి దీంట్లో డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరికి ఇలా ఈ బ్యాంక్లో 122 కోట్ల స్కామ్ జరిగింది అనే విషయం బయటపడ్డది. అలా దాదాపు 130,000 మంది డబ్బు ఈ స్కామ్లో ఇరికింది అన్న విషయం తెలిసింది. అయితే దాంట్లో 90% మంది దగ్గర 5 లక్షల రూపాయల కంటే తక్కువ అమౌంట్ సేవింగ్స్లో పెట్టి ఏదైనా ఇబ్బందులు వస్తే యూజ్ చేసుకుందాం అని చెప్పేసి దాంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ వచ్చేసరికి మా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి భయపడుతున్నారు. ఒక సైడ్ ఇంత పెద్ద రచ్చ జరిగి 122 కోట్ల స్కామ్ జరిగితే, ఇంకొక సైడ్ ఈ బ్యాంక్లో ఇంకొక పెద్ద బొక్క పడ్డది. ఏంటిదంటే, జనరల్గా బ్యాంక్ వాళ్ళు ఎవరికైనా లోన్ ఇవ్వాలి అనుకుంటే పర్టికులర్గా వీళ్ళకే ఇంత % లోన్ ఇస్తాం అని చెప్పేసి ఎక్కువ లోన్స్ ఇవ్వలేరు. ఒక్కొక్క సెక్టర్కి ఇంత పర్సెంటేజ్ లోన్ ఇవ్వాలి అని చెప్పేసి ముందే ఫిక్స్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా సెక్టర్ భూమిలో ఉన్నా కానీ చాలా మంది అక్కడ నుంచి వచ్చి ఈ పర్పస్ కోసం లోన్ కావాలని వాళ్ళు అడిగినా కానీ బ్యాంక్ వాళ్ళు ఇవ్వకూడదు. అయితే జనరల్గా ఎగ్జాంపుల్కి అగ్రికల్చర్ వాటి కోసం లేదా వెహికల్స్ కోసం లోన్స్, రియల్ ఎస్టేట్ కోసం లోన్స్, బిజినెస్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇలా ఇచ్చే లోన్ అమౌంట్ని కూడా వీళ్ళు డివైడ్ చేస్తూ ఇస్తారు. బట్ ఈ బ్యాంక్ వాళ్ళు ఈ స్కామ్తో పాటు చేసిన తప్పు ఏంటిదంటే, వీళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టార్కి దగ్గర 70% లోన్ శాంక్షన్ చేసేసారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ గ్రో అయితే వీళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పేసి మీరు అనొచ్చు. బట్ అట్లా గ్రో కాకుండా ఆ సెక్టర్ పడిపోతే వీళ్ళు పెట్టిన అమౌంట్ మళ్ళీ బ్యాంక్లో డబ్బు డిపాజిట్ చేసిన కస్టమర్స్కి ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్స్లో డబ్బు పెడుతూ ఉంటాం కదా, అవి ఎప్పుడు బ్యాంక్లోనే మురుగుతూ ఉండవు. ఆ డబ్బుని వీళ్ళు తీసుకొని గవర్నమెంట్ బాండ్స్లో లేకపోతే వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టడం, ఇలా ఈ అమౌంట్ని డైవర్సిఫై చేస్తూ వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎఫ్డీలో పైసలు పెట్టినప్పుడు 6% ఫిక్స్డ్ అమౌంట్ లాగా మనకి ఇస్తూ ఉంటారు. అలా మన డబ్బు ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ఆ డబ్బంతా తీసుకొని ఎక్కువ రిటర్న్స్ వస్తాయిగా అని చెప్పేసి మొత్తం అమౌంట్ని స్టాక్ మార్కెట్లో పెడితే, ఇలాంటి సిచ్యువేషన్స్లో స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు జనాలు మా డబ్బేది అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఆ పైసలు తీసుకొని రాలేరు. అందుకు ఈ అమౌంట్ మొత్తాన్ని డైవర్సిఫై చేసి ఇస్తూ ఉంటారు. కానీ ఈ బ్యాంక్ వాళ్ళు 70% లోన్ అంటే దాదాపు 418 కోట్ల రూపాయల లోన్ రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఇవ్వడం వల్ల దాంట్లో అరౌండ్ 7.96% అనేది ఎన్పిఏ లోపలికి వెళ్ళిపోయింది, అంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ఎప్పుడైతే ఈ ఎన్పిఏ పర్సెంటేజ్ పెరుగుతూ పోతుందో బ్యాంక్స్కి తక్కువ డబ్బు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 418 కోట్లలో వీళ్ళకి 38 కోట్లు అనేది ప్రతి సంవత్సరం లాస్ అవుతూ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ లాగా బ్యాంక్ దగ్గరికి రావాల్సిన పైసలు రాకుండా పోతున్నాయి. ఒక దిక్కనంగా ఇదంతా స్కామ్ జరిగి 122 కోట్లు ఒక సైడ్ నుంచి పోతే, ఇలా ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ చేసిన తప్పు వల్ల ఇంకొక సైడ్ నుంచి కూడా డబ్బంతా వెళ్ళిపోతుంది. ఇలా ఈ బ్యాంక్లో పనిచేసే బోర్డు మెంబర్స్ కరెక్ట్ లేరు అని చెప్పేసి మొత్తం వాళ్ళందరినీ వీకేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేశారు. అండ్ ఎస్బీఐలో పనిచేసే శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రజెంట్ బ్యాంక్కి ఫార్మర్ చీఫ్ జనరల్ మేనేజర్ లాగా చేశారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి మొత్తం కరెక్ట్ చేసేసింది కదా, కానీ ఆ 130,000 మంది డబ్బు ఇప్పుడు ఎట్లా తీసుకొని వస్తుంది? ఎలాగో ఆ పైసలన్నీ ఎక్కడెక్కడో పెట్టిరు అండ్ వాళ్ళ దగ్గర ₹1 కూడా లేదని చెప్పేసి చేతులు లేపేసారు. ఇప్పుడు ఈ 130,000 మంది పెట్టిన పైసలు వాళ్ళ దగ్గరికి రావా అంటే, ఇండియాలో ఏ బ్యాంక్ అయినా ఏదో ఒక రీజన్ వల్ల దివాలా ఇస్తే అందులో డబ్బు పెట్టిన జనాల పైసల బాధ్యత ఆర్బీఐ తీసుకుంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే బ్యాంక్స్ అన్ని రెగ్యులేట్ చేస్తుంటుంది. అలా ఎవరైనా ఒకరు ఏదో ఒక బ్యాంక్లో డబ్బు పెట్టి నష్టపోతే వీళ్ళ సబ్సిడరీ అయిన డిఐసిజిసి ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ శాంక్షన్ చేయబడి ఉంటుంది. సో ఒకవేళ మీరు మీ బ్యాంకులలో దగ్గర ఒక 4 లక్షల రూపాయలు పెట్టేసి ఆ బ్యాంక్ దివాలా చేసింది అనుకోండి, ఆర్బీఐ ద్వారా మీకు ఆ 4 lakh రూపీస్ సేఫ్గా వచ్చేస్తాయి.
అలా దాదాపు 5 లక్షల రూపాయల లిమిట్ వరకు మీ పైసలు అయితే వస్తాయి. అంతకన్నా మీరు ఎక్కువ అంటే ఎగ్జాంపుల్కి 15 లక్షలు 20 లక్షలు పెడితే అప్పుడు మీకు 20 లక్షలు రావు కానీ 5 లక్షల రూపాయల వరకు అయితే వస్తాయి. నేను వీడియోలో ముందు చెప్పినట్టు ఈ బ్యాంక్లో దాదాపు 90% మంది జనాలు 5 లక్షల కంటే తక్కువ అమౌంట్ పెట్టడం వల్ల 90% మంది మనీ అనేది సేఫ్గా ఉంది. అండ్ మిగతా 10% వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టిరు కాబట్టి వాళ్ళకి మ్యాక్స్ టు మ్యాక్స్ 5 లక్షలు వస్తాయి. ఇప్పుడంటే ఆర్బీఐ వాళ్ళు 5 లక్షలు ఇస్తారు కానీ 1962లో ఈ అమౌంట్ జస్ట్ 1500 రూపీస్ ఉండే. అది 1968 వచ్చిన తర్వాత 5000 చేసిరు. 1970లో 10,000, 76లో 20,000, 1980స్లో 30, 1993లో ₹1,00,000 చేసిరు. అండ్ ఇప్పుడు దీన్ని 5 లక్షలు చేసిరు కదా, ఫ్యూచర్లో దీన్ని ఇంకొంచెం పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్లో ఉంది. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ని 8 నుంచి 12 లక్షల లోపు ఎంతైనా పెంచొచ్చు. అండ్ అది ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా అనౌన్స్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఈ అనౌన్స్మెంట్ కనుక జరిగితే దాదాపు అందులో పైసలు పెట్టిన వాళ్ళలో 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వాళ్ళకి లభిస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి ఏవి జరగకుండా ఉండడానికి ఆర్బీఐ కొత్త రెగ్యులేషన్స్ కూడా తీసుకొని రాబోతుంది. వాటి గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇలా ఈ 122 కోట్ల స్కామ్ జరిగింది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.